వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం గత వీడియోలో గ్రూప్ 2 పేపర్ 1 పేపర్ కోడ్ పి మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ అయితే చూసాం. ఇప్పుడు పేపర్ 2 మాస్టర్ క్వశ్చన్ పేపర్ కోడ్ వచ్చి క్యూ సిరీస్ పేపర్ 2 యొక్క కీ చూసేందుకు ఈ వీడియోలో మనం ప్రయత్నిద్దాం. సో పేపర్ 2లో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి సరైన ఆప్షన్ కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చి సింధు లోయ మీద ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది తొలి వైదిక సంస్కృతికి సంబంధించిన క్వశ్చన్. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది బౌద్ధ శాఖల గురించి అడగడం జరిగింది క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది భూములు వాటి యొక్క రకాల గురించి అడగడం జరిగింది క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది మత పెద్దల సీక్వెన్సీ ఆర్డర్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సిక్స్త్ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ప్రయోగ ప్రసక్తి సముద్రగుప్తుడు టాపిక్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ హాలుడు రాజులకు సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 8వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది సింధు నాగరికతకు సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 9వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 10వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది హర్షవర్ధనుడు గురించి ఇచ్చిన క్వశ్చన్. అదేవిధంగా 11వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది మొహమ్మద్ బిన్ తుగ్లక్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్. 12వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది అలావుద్దీన్ ఖిల్జీ టాపిక్ సంబంధించిన క్వశ్చన్. 13వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది సూఫీ మతం గురించి వచ్చిన క్వశ్చన్. 14వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రామానందుడు టాపిక్ సంబంధించిన క్వశ్చన్. 15వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది అక్బర్ పరిపాలనకు సంబంధించిన క్వశ్చన్. 16వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది గ్రంథాలు వాటి యొక్క రచయితల మీద క్వశ్చన్ అడగడం జరిగింది. 17వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 18వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది ఆలీ ఆదిల్ షా కాలానికి సంబంధించిన క్వశ్చన్. 19వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది మంత్రులు వారి యొక్క పేర్ల మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో 20వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది విజయనగర రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్. 21వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. ఇది ఫ్రెంచ్ తూర్పు ఇండియా మీద వచ్చిన క్వశ్చన్.
22వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1. ఇది ఆంగ్లో మైసూర్ యుద్ధంకి సంబంధించిన క్వశ్చన్. 23వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4. క్వశ్చన్ వచ్చి మనకి రాజా రామ్మోహన్ టాపిక్ మీద వచ్చిన క్వశ్చన్. 24వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. ఇది కోల్కత్తాలో స్థాపించినటువంటి నాటకశాల మీద వచ్చినటువంటి క్వశ్చన్. సో 25వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది కాలక్రమాన అమర్చండి అని చెప్పి జాతీయ స్వతంత్ర సంఘటనలను ఇవ్వడం జరిగింది. 26వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది సంఘ సంస్కర్తల మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 27వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది కరువు విచారణ కమిషన్ మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 28వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది జలియన్ వాల్ బాగ్ ఘటన మీద ఇవ్వడం జరిగింది క్వశ్చన్. 29వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది అఖిల భారత కిసాన్ సభ యొక్క ప్రధాన ఉద్దేశాల మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 30వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది భారత విభజనకు సంబంధించిన క్వశ్చన్. 31వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది ధూళికట్టు వద్ద తవ్వకాల మీద వచ్చిన క్వశ్చన్. 32వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1. ఇది పశ్చిమ చాణక్యుల మీద వచ్చిన క్వశ్చన్. 33వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది రాచకొండ దేవరకొండ రాజుల మీద వచ్చిన క్వశ్చన్. 34వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 35వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది విష్ణుకుండిల టాపిక్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 36వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది శాతవాహనులకు సంబంధించిన టాపిక్ క్వశ్చన్. 37వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది కుతుబ్షాల టాపిక్ మీద క్వశ్చన్. 38వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది మొహమ్మద్ కులీ కుతుబ్ షా టాపిక్ మీద వచ్చిన క్వశ్చన్. 39వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రచయితలు వారి యొక్క గ్రంథం మీద ఇవ్వడం జరిగింది క్వశ్చన్. 40వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది రచయితలు వారి యొక్క పుస్తకాల మీద ఇవ్వడం జరిగింది. 41వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది నిజాంకి సంబంధించిన క్వశ్చన్. 42వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది నిజాం ఉల్ ముల్క్ వైస్రాయ్గా గుర్తించిన ప్రాంతాల మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 6 సుబాలని. 43వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళ దేవాలయం నిర్మించింది ఎవరని. 44వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది భారత్లో విలీన ఉద్యమానికి సంబంధించి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ టాపిక్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 45వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద
ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది భాగిరెడ్డి వర్మ మీద క్వశ్చన్ రావడం జరిగింది. 46వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర మహాసభల మీద వచ్చినటువంటి టాపిక్ క్వశ్చన్. 47వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర సోదరి సమాజం మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 48వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది సురవరం ప్రతాప్ రెడ్డి టాపిక్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 49వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది రామ్జీ గొండు టాపిక్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యాభైవ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేసే టాపిక్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. 51 క్వశ్చన్కి సంబంధించి ఇప్పటి నుంచి పాలిటీ, ఇంతకుముందు దాకా మనం ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి చూసాము. ఇప్పుడు చూడబోయేది మనం పాలిటీ. 51 క్వశ్చన్ నుంచి పాలిటీ. సో పాలిటీలో 51 క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4. 52 క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 53 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4. 54 క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 55th క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. ఇది క్వశ్చన్ వచ్చి మనకి రాజ్యాంగ కమిటీ వాటికి ఒక అధ్యక్షుల మీద క్వశ్చన్ రావడం జరిగింది. 56th క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ప్రాథమిక హక్కులు రిట్స్ మీద రావడం జరిగింది. 57th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఆర్టికల్స్ మీద ఇవ్వడం జరిగింది క్వశ్చన్. 58 క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల మీద ఇవ్వడం జరిగింది. 59th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టికల్ 17 మీద ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 60కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించిన క్వశ్చనే. 61 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా మనకి ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 62 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 63 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది ఉమ్మడి జాబితాకు సంబంధించిన క్వశ్చన్. 64th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 4 ఇవ్వడం అయితే జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద క్వశ్చన్. 65కి సంబంధించిన క్వశ్చన్కి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది సర్కారియా కమిషన్ ఆర్టికల్ 263 మీద ఇవ్వడం జరిగింది. 66 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది భారత రాష్ట్రపతికి సంబంధించిన క్వశ్చన్. 67th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది కూడా గవర్నర్ అధికారులకు సంబంధించిన క్వశ్చన్.
68th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టికల్స్ మీద వచ్చినటువంటి క్వశ్చన్. 69th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు మీద వచ్చినటువంటి క్వశ్చన్. 70 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారాల మీద క్వశ్చన్. 71 క్వశ్చన్కి సంబంధించి సరైన ఆప్షన్ కింద మనం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది ఓటు హక్కు సంబంధించి రాజ్యాంగ సవరణలు. 72వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది కూడా రాజ్యాంగ సవరణ మీద వచ్చినటువంటి క్వశ్చన్. 73వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగ సవరణల నియమాల మీద ఇచ్చినటువంటి క్వశ్చన్. 74వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగ సవరణ మీద వచ్చింది క్వశ్చన్. 75వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది కూడా రాజ్యాంగ సవరణల మీద వచ్చిన క్వశ్చన్. 76వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది 73వ సవరణ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. 77వ క్వశ్చన్కి సంబంధించి సరైన ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 11వ షెడ్యూల్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. 78వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది మున్సిపాలిటీల చట్టం మీద అడగడం జరిగింది. 79వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది 12th షెడ్యూల్ మీద. 80వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది జిల్లా ప్రణాళిక మీద వచ్చినటువంటి క్వశ్చన్. 81వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది 74వ రాజ్యాంగ సవరణ మీద వచ్చినటువంటి క్వశ్చన్. 82వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇది సుప్రీంకోర్టు తీర్పుల మీద వచ్చినటువంటి క్వశ్చన్. 83వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎన్నికల సంఘం మీద వచ్చిన క్వశ్చన్. 84వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలోని ఎన్నికల సంస్కరణలు. 85వ క్వశ్చన్ కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది. 85వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 86వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రపతి ఎన్నికల సంఘం మీద వచ్చిన క్వశ్చన్. 87వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది జిల్లా జడ్జీలకు సంబంధించిన క్వశ్చన్. 88వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క రిట్స్ మీద ఇవ్వడం జరిగింది. 89వ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు సంబంధించిన క్వశ్చన్. 90వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం మీద క్వశ్చన్. 91వ క్వశ్చన్కి సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్ 2011 మీద క్వశ్చన్ రావడం జరిగింది. సో 91వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 92వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది జాతీయ కమిషన్స్ మీద అడగడం జరిగింది క్వశ్చన్. 93వ క్వశ్చన్కి సంబంధించి అల్ప సంఖ్య వర్గాల కొరకు ప్రత్యేక అధికారిని మీద క్వశ్చన్ వచ్చింది. సో 93వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారత రాష్ట్రపతి ఆప్షన్ 2. 94వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది మానవ హక్కులకు సంబంధించిన క్వశ్చన్. 95వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ మీద ఈ క్వశ్చన్ రావడం జరిగింది. 95వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. ఇది మనకి ఆర్టికల్ 164 మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 96వ క్వశ్చన్కి సంబంధించి ఆర్టికల్ 103వ అమెండ్మెంట్ దీని గురించి వచ్చిందని ఇవ్వడం జరిగింది. అది ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 97వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రాలు వాటి యొక్క స్వయం ప్రతిపత్తి మీద ఇవ్వడం జరిగింది క్వశ్చన్. 98వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది సాయుధ పోలీస్ దళాల మీద క్వశ్చన్. 99వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది భారత ప్రభుత్వ గృహ మంత్రిత్వ శాఖలోని వామపక్ష తీవ్రవాదం మీద క్వశ్చన్. ఇక మనకి 100th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి. ఇది విద్రోహ సమూహాలు వాటి రాష్ట్రాల మీద ఇచ్చింది. సో మనకి 101 నుంచి మనకి ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం చూసేది ఇండియన్ సొసైటీ. సో ఫస్ట్ 101 క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 102 క్వశ్చన్కి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 103 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 104 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రచయితల మీద వచ్చినటువంటి క్వశ్చన్. 105 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 106 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది బౌద్ధ మతంలోని 4 పరమ సత్యాల్లో భాగంగా దాని మీద వచ్చినట్టు క్వశ్చన్. 107 క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 108 సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. 109 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. ఇది గిరిజనుల తెగ మీదకి వచ్చినటువంటి క్వశ్చన్. 110 110 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. 111 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. 112వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ 3. 113వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 114వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. 115వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. ఇది పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్. ఇది 116వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1. ఇది జాతీయ మహిళా కమిషన్కి సంబంధించిన క్వశ్చన్. 117వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2. 118వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. భాగిరెడ్డి వర్మ మీద క్వశ్చన్ రావడం జరిగింది. 119వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. దళితుల ఉద్యమం సంబంధించిన క్వశ్చన్. 120వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 121వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం
ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు ఎవరు అని మహిళ మీద. 122వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 123వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 124వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 125వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 126వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నూతన సామాజిక ఉద్యమాల మీద ఇవ్వడం జరిగింది. 127వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ మనకి దళిత పాంథర్స్ మీద రావడం జరిగింది. 128వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలన మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 129వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 130వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. జ్యోతిబా పూలే గురించి ఇవ్వడం జరిగింది క్వశ్చన్. 131వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. క్రిమినల్ లా సవరణ చట్టం మీద ఇవ్వడం జరిగింది. 132వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు సంవత్సరం మీద అడిగిన క్వశ్చన్. 133వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది చట్టాల యొక్క సీక్వెన్సీ ఆర్డర్ని అరేంజ్ చేయమని అడిగారు. సో 134వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది పంచాయతీరాజ్ గురించి ఇచ్చిన క్వశ్చన్. 135వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది నేషనల్ కమిషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్. 136వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన క్వశ్చన్ 2019. 137వ క్వశ్చన్కి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3. ఇది స్వామిత్వ పథకానికి సంబంధించిన క్వశ్చన్. 138వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సంబంధించిన క్వశ్చన్. 139వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది గృహహింస చట్టం మీద వచ్చినటువంటి క్వశ్చన్. 140వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది పథకాల యొక్క కాలక్రమం అమర్చమని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 141వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది చట్టాలు వాటి యొక్క సంవత్సరాలు మ్యాచింగ్ చేయమని ఇవ్వడం జరిగింది క్వశ్చన్. 142వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 143వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది దుర్వినియోగ నివారణ చట్టం యొక్క క్వశ్చన్. 144వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 145వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. సారీ 145వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది.
సో 145వ క్వశ్చన్, ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే అది గౌతమ్ సింగ్లీ అని ఆన్సర్ ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది 145కి. 146వ క్వశ్చన్కి సరైన ఆన్సర్ కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది ప్రణాళిక సంఘం 12వ పంచ ప్రణాళిక గురించి ఇవ్వడం జరిగింది. 147వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. బఘేలా వ్యవస్థ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 148వ క్వశ్చన్ సరైన సమాధానం ఆప్షన్ 3 మీద ఇవ్వడం జరిగింది. ఇది జోగిని వ్యవస్థ మీద అడగడం జరిగింది క్వశ్చన్. 149వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది శ్రీకృష్ణ దేవరాయల భాషా నిలయం మీద ఇవ్వడం జరిగింది. 150వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. సో 150వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి పేపర్ 2 సంబంధించిన కీ. దీని మీద మళ్ళీ మనం మరొక వీడియోలో ఏమైనా తప్పులు కానీ ఏమైనా మిస్టేక్స్ మీద మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు పేపర్ 2కి సంబంధించిన